మన మరుగైపోవాలి. ఎవరికి రావాలి మహిమ? ఎవరికి రావాలి? దేవునికి మహిమ రావాలి. దేవునికి మహిమ రావాలి. మన మరుగైపోవాలి. బడాయి బచ్చా కూళ్ళే తెచ్చని ఆశలు ఎత్తే మాత్రం తాట తీసి వదిలిపెడతాడు దేవుడు. మీకు ఒక సంగతి చెప్తా సందర్భాన్ని బట్టి. ఈ నెల 8వ తారీఖున లాస్ ఏంజల్స్ అనే ప్రాంతం కారు చిచ్చు చేత, అంటే అగ్ని చేత తగలబడింది. ప్రపంచమంతా నివ్వెరపోయింది. అసలు ఏంది ఈ సంగతి? ఎందుకు ఇలా జరిగిందని ఆశ్చర్యం, చాలా ఆశ్చర్యమైన సంగతి జరిగింది. మీరు జాగ్రత్తగా మనసు పెట్టండి. న్యూస్ ఛానల్స్లో కానీ ఏ మీడియా చూసినా, యూట్యూబ్లో చూసినా ఒకటే రచ్చ. ఏంటి? లాస్ ఏంజల్స్ తగలబడుతుంది. కారణం ఏంటి? మీరు జాగ్రత్తగా మనసు పెట్టండి. లాస్ ఏంజల్స్ అనే ఈ ప్రాంతం అమెరికాలో ఉంది. కాలిఫోర్నియా అనే ఓ ప్రాంతంలో లాస్ ఏంజల్స్ ఉంది. ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచిన దేశాల్లో సుసంపన్నమైన దేశం ఇది. హాలీవుడ్ నటులందరూ కూడా నివసించే స్థలం అది. అంటే ప్రపంచంలో టాప్ మోస్ట్ డబ్బున్న వాళ్ళు ఉండే స్థలం ఏదంటే లాస్ ఏంజల్స్. లాస్ ఏంజల్స్లో ఆ వ్యక్తికి ఇల్లు ఉందంటే అతడు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ధనవంతుడే ఉండాల. హాలీవుడ్లో వాళ్ళందరూ హీరోస్ మొత్తం కూడా అక్కడే ఉంటారు. వీళ్ళు ఒక చిన్న సెలబ్రేషన్స్ పెట్టుకున్నారు, గోల్డెన్ గ్లోబ్ సెలబ్రేషన్స్ అని. అంటే ఈ అవార్డ్స్ ఫంక్షన్స్ ఉంటాయి చూసారా, అట్లా ఒక ఫంక్షన్ పెట్టి ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచిన డైరెక్టర్స్, ధనవంతులు, హీరోలు, హాలీవుడ్ హీరోలు మొత్తం ఉండే స్థలం అది. లాస్ ఏంజల్స్లో ఒక స్థలం ఉందంటే ఆ వ్యక్తి డబ్బున్నోడే, ఒక సెలబ్రిటీ అయి ఉండాలి. అంత సుసంపన్నమైన ప్రాంతం అది. వీళ్ళు గోల్డెన్ గ్లోబ్ అనే సెలబ్రేషన్స్ ఏర్పాటు చేసుకున్నారు. అవార్డు ఫంక్షన్స్, పలానా సినిమా తీశారు దానికి అవార్డు ఇచ్చాం అని ఇట్లా బాగానే జరుగుతూ వచ్చింది. దానికి ఒక హోస్ట్ని ఏర్పాటు చేసుకున్నారు. దాన్ని నడిపించాలి కదా కార్యక్రమం ఆర్గనైజ్ చేయడానికి. ఆమె పేరు నిక్కీ గ్లసర్ అనే ఈమె అక్కడ ఉన్న వాళ్ళు ఉత్తేజపరచాలనుకొని ఏం మాట్లాడడం ప్రారంభించిందంటే, మీరు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన హీరోలు కదా, ప్రపంచవ్యాప్తం మీకు ఫ్యాన్స్ ఉన్నారు, అభిమానులు ఉన్నారు. హాలీవుడ్లో ఉన్న వాళ్ళకి, మన బాలీవుడ్ హీరోస్కి కూడా హాలీవుడ్లో హీరోస్ ఉన్నారు, ఫ్యాన్స్ ఉన్నారు. అంటే హాలీవుడ్లో ఉన్న వాళ్ళని బాలీవుడ్ హీరోస్ కూడా మా హీరోగా అని చెప్పుకుంటారు. ఇక టాలీవుడ్, మాలీవుడ్, ఇక ఇవి ఉంటాయి కదా, వుడ్, గుడ్డు, తెడ్డు. ఈ వుడ్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఫేమస్ హీరోస్ ఎవరంటే హాలీవుడ్లో ఉన్నోళ్ళు, పేరు ప్రఖ్యాతిగాంచిన వాళ్ళు. ఆమె అడిగింది, మీరు మీ కులాన్ని బలపరుచుకుంటారా, మీ కులాన్ని, మీ వర్గాన్ని, మీ కాంగ్రిగేషన్ హీరోయిజంగా తీసుకుంటారా, లేక మీ తల్లిదండ్రుల అని అడిగితే కొంతమంది వాళ్ళ వర్గానికి మద్దతు చెప్పారు. కొంతమంది మా తల్లి లేక మా నాన్న హీరో అని చెప్పుకొచ్చారు. అలాగే దేవుడా అని మూడోది అడిగితే అసలు దేవుడికి ఎవ్వరు మద్దతు ఇవ్వలే. అందరు వాళ్ళ కులాన్ని, వాళ్ళ వర్గానికి మద్దతు చెప్పుకున్నారు. కొంతమంది మా మమ్మీ నా హీరో, మా డాడీ మా హీరో అని చెప్పుకున్నారు. మరి దేవుడు, అసలు ఆయనతో నాకు సంబంధం లేదు, దేవుడు లేడు. ఇక ఉత్తేజపరచడానికి ఏం చెప్పుకొచ్చిందంటే, అసలు దేవుడు లేని పట్టణం లాస్ ఏంజల్స్, దేవుడు లేని పట్టణం, మేమే దేవుళ్ళం, వీఆర్ ద గాడ్స్. ఎవరు? మేమే దేవుళ్ళం, మాకు దేవుడితో పని లేదు అని గర్వించి లెక్క లేకుండా ఒక స్లోగన్ పలకడం మొదలుపెట్టింది. వీఆర్ ద గాడ్స్, వీ డజంట్ నీడ్ గాడ్, గాడ్లెస్ సిటీ అని కేకలేస్తుంటే అందరూ గొల్లుని కేకబెట్టారు గందరగోళంగా. చూడండి అవి ఎంత రచ్చ తీసుకొచ్చింది ఆడ. చాలా ఆశ్చర్యం. జాగ్రత్త ఉండండి. దేవుడు లేడని మాట్లాడే వాళ్ళు కానీ, దేవుడి పక్కన పెట్టి బతికే వాళ్ళు కానీ హెచ్చరిక. దేవుడు అంటే చాలా చులకనైపోయింది. ఇక్కడ కూర్చున్న మీలో కూడా చాలా మందికి అట్టగే ఉంది. దేవుడు అంటే మాకు లెక్క లేదని మాట్లాడుకొస్తున్నామే. తగలబడుతుంది, ఎప్పుడు కూడా ఆరలే. నేను డిసెంబర్ 31వ తారీఖు ఒక మాట చెప్పా, ఈ నెల మొదటి ఆదివారం ఒక మాట చెప్పా, దేవుని స్తుతించే
కృప, దేవుని స్తుతించే భాగ్యం మనకు దేవుడిచ్చునుగాకని. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అసలు దేవుడు జీరో అని చెప్పుకొచ్చారండి వాళ్ళు. అసలు ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా చాలా మందికి దేవుడు అంటే లెక్కలేదు. ఏదో వాడుక దేవుని దగ్గరికి వస్తున్నావు నువ్వు, నాకు తెలుసు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని బతుకో. యాసాలు వేసావా తోలు ఓడుద్ది. హెచ్చరికిస్తున్నా నీకు, జాగ్రత్త జాగ్రత్త. నువ్వు ఎవడ కాడని ఆటలాడు, దేవుడు కాడ ఆడావా. లాస్ ఏంజల్స్ ఉన్న వాళ్ళు డబ్బున్న వాళ్ళండి, సుసంపన్నమైన పట్టణం. వాళ్ళు దేవుడు లేడు, గాడ్లెస్ సిటీ, వి డజంట్ నీడ్ గాడ్, మాకు దేవుడు వద్దని విర్రవీగారు. అది జరిగిన 5 రోజులకి జనవరి 8వ తారీఖున అకస్మాత్తుగా కారు చిచ్చు అంటుకుంది. ఒక అడుగులో తగలబడుకొచ్చిన ఆ అగ్గి అంటుకుంది లాస్ ఏంజల్స్కి, తగలబడుతుంది. సొదొమ గొమొర్రా ఎలాగైతే అగ్నికి అంధకాలతో తగలబడిందో అట్లా తగలబడుతుంది. విమానాలు పైనుంచి వెళ్తా ఏదో పౌడర్ వదులుతున్నారు, అది ఆర్పడానికి ఆగలే. జాగ్రత్త, ఒళ్ళు దగ్గర పెట్టుకుని బతుకు, ఒళ్ళు దగ్గర పెట్టుకుని బతుకో. లెక్కలేని తనం దేవుని కాడ చూపించావా, నీ కోరలు ఊడబీగుతాడు. ఈ సంవత్సరం చాలా జాగ్రత్తగా ఉండాలి. లెక్కలేని తనాన్ని ప్రదర్శించావా, వదిలిపెట్టడు దేవుడు. నేను ఒక సందర్భాన్ని మీకు చాలాసార్లు చెప్పుకొచ్చా. ఒక తమ్ముడికి నేనే బాప్తిస్మం ఇచ్చా. బ్రాందీ షాపులో ఉంటే ఒక వ్యక్తి ఫోన్ చేశాడు, అన్న వీడు బ్రాందీ షాపులో ఉన్నాడని. తీసుకొస్తావా అన్న? తీసుకొస్తానన్నాడు. తెచ్చాడు. ఏంది అబ్బాయి, నువ్వు పాస్టర్ గారు కొడుకుపోయి ఉండి ఏంది నువ్వు చేసే పని? అన్నా నాకు దేవుడు వద్దు. నేనన్నా చచ్చిపోయే స్థితిలో ఉంటే దేవుడు బతికించాడు నిన్ను, చచ్చిపోయే స్థితిలో ఉండి బతికించాడు. పర్లేదన్నా, దేవుడు చంపినా పర్వాలా, నాకు దేవుడు వద్దు. అంత లెక్కలేని తనగా మాట్లాడే నీకు మరి బాప్తిసం ఎందుకు వచ్చిందిరా? ఎందుకు అవసరమైందన్నా? అదంతా పక్కన పెట్టానా, నాకు దేవుడు వద్దని. నేను ఒకటే చెప్పా, నీకు నాకు మధ్యలో దేవుడు ఉన్నాడు. ఇది రికార్డ్ అయింది, జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. దేవుడు అంటే ఏదో దేవుడు చూపిస్తాడు నీకని. పర్లేదన్నా, దేవుడు చంపినా పరా, అంతేనా? సరే ప్రార్థన చేస్తా, సరే కళ్ళు మూసుకుని 2 మొక్కలు చెప్పి ప్రార్థన చెప్పి పంపించా. 6వ నెలకి నాకు ఫోన్ వచ్చింది, అన్న గొంతు ఎండిపోతుందన్నా, గుటక పడతలేదన్నా, అర్థం కావట్లేదని. ఏమైందో? దాదాపు 6 నెలలు చొక్కలు చూపించాడు దేవుడు. డోంట్ ప్లే గేమ్స్ విత్ గాడ్. దేవునితో ఆటలాడొద్దు. ప్రపంచం భయం గొప్పట్లోకి వెళ్ళిపోబోతుంది. గోవిందపురమా, నూతులో కప్పలాగుండొద్దు. దేవుని స్తుతించంతే, దేవుని స్తుతించు.